హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వినాయక చవితి అయిపోయింది, వెళ్ళక తప్పదు. వర్క్లు ఉన్నాయి, ఎక్కడ ఉండిపోవాలంటే అవ్వదు కదా. ఎలా నాకు కూడా లేదు కానీ తప్పదు కదా, వెళ్ళాలి కదా. వెళ్ళిపోనా? వెళ్ళదా? 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 ముద్దు పెట్టు. పిల్లలతో తెలుసు కదా, వాళ్ళతో ఉన్న బాండింగ్ అలాంటిది అనమాట. ఎంత ఉన్నా సరే వాళ్ళకి సరిపోదు. ఇంకా వెళ్ళాలి కదా, నాకు కూడా ట్రైన్కి టైం అవుతుంది, తప్పదు. ఎంత అన్నా సరే, ఎంత అక్కడ ఉన్నా సరే, ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఉన్నా కానీ, సంవత్సరం ఉన్నా సరే మనకు సరిపోదు. కానీ తప్పదు, వర్క్స్ ఉన్నాయి కదా, తప్పదు. మరి వర్క్స్ చేసుకోవాలి, లైఫ్లో ఎదగాలి కదా పైకి. ఓకే, టైం అయిపోతుంది ట్రైన్కి. సరే వెళ్ళొస్తాను మరి. సరేనా? మా అమ్మమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా వండాలి అంటే ఆమె హెల్త్ కూడా బాగాలేదు. మన వాళ్ళ కోసం ఆమె పడుతున్న కష్టం చేశారా. నేను వెళ్ళిపోవాలి హైదరాబాద్, అర్జెంట్గా వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు దాకా చెప్పలేదు, 5 నిమిషాల ముందు చెప్పానంటే నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి, నాకు ఫుడ్ కావాలి అంటే బయట ఫుడ్ తినొద్దు, నేను ఏదో ఒకటి చేసి పెడతా అని చెప్పి డోజులు వేసి పెడుతుంది. సరే వెళ్ళొస్తాను, బాయ్. భుజమ్మా, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోలా ఉండిపోలా? వెళ్ళిపోలా అయిందా? బాగైందా? ఉండద్దా? ఇందాకేమో వెళ్ళొద్దు బాబాయ్, నువ్వు వెళ్ళొద్దు అని ఏడ్చేసింది. ఇప్పుడు ఏమో వీడియో తీస్తానని వెళ్ళిపో అంట. మళ్ళీ ముందు పెట్టు. ఇదే అనమాట. సో లేట్ చేయొద్దు, టైం అయిపోతుంది ట్రైన్ కి. చలో. నా దాంట్లో వచ్చే ప్రతి వీడియో షార్ట్ వీడియోస్ తో కలిపి నాకు తీసేది ఈడే. నేను అనకాపల్లి వస్తే నాకు వీడియోస్ అన్ని తీసేది ఈడే. పాపం చాలా సార్లు వీడియోలో కనిపించాలనుకుంటాడు కానీ చాలా వీడియోలో కనిపించాడు. కాకపోతే కొన్ని వీడియోస్ లో అవ్వలేదు. మంచి వీడియోస్ లో పాపం ఈడు లేడు, ఎందుకంటే కెమెరామెన్ ఈడే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ రతేజ. కలుద్దాం మళ్ళీ, సరేనా? వెళ్ళొస్తాను మరి. బాయ్, దసరా కలుద్దాం. పిలిచిన వెంటనే కాదనుకుంటాను వచ్చిన మా యదవి ఈడే. అలా ఇంక నేను స్టార్ట్ అయిపోయా. ట్రైన్ అయితే చాలా దగ్గరకు వచ్చింది. నాకు టైం లేదు, అస్సలు టైం లేదు. ఆల్మోస్ట్ ట్రైన్ దువ్వాడ వరకు వచ్చింది. అనకాపల్లికి దువ్వాడకి పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు. దువ్వాడలో ఆగిందంటే 2 నిమిషాలు అనకాపల్లి ఆగిపోద్ది అనమాట. మొత్తానికి స్టేషన్ టైం కి అయితే తీసుకొస్తాడు ట్రైన్ రాకముందే. స్టేషన్ లో జనాలు కూడా అలానే ఉన్నారు. ఆ ఎక్సలేటర్ మీద అయితే ఆంటీలు పెద్ద ఎక్కారు. అబ్బో, చాలా భయంతో ఎక్కారు వాళ్ళు మాత్రం. మొత్తానికి కిందకి నా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళే లోపు కరెక్ట్ గా ట్రైన్ వచ్చింది. ఆన్ టైంకి వచ్చింది ట్రైన్ అయితే. నేను బుక్ చేసుకున్న టికెట్ స్టేషన్ ఎండింగ్ వరకు వెళ్ళిపోయింది అబ్బా. అసలు లాస్ట్ బోగి వచ్చింది. ఆ బోగి తర్వాత ఇంక జనరలే. ఈ జర్నీలో నాకు నచ్చిన ఒకే ఒక్క థింగ్ ఏంటంటే నాకు విండో సీట్ వచ్చింది, అది కూడా సైడ్ లోయర్ అన్నమాట. ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టేషన్ తుని వచ్చింది. అలా ముందుకెళ్ళా. తర్వాత రాజమండ్రి వచ్చింది. రాజమండ్రిలో బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ దగ్గర వాటర్ మామూలుగా ఫ్లోటింగ్ అవ్వట్లేదు, వరదల టైం కదా ఇది ఎలానో. తర్వాత ఇంకో స్టేషన్ వచ్చింది. నాకు నిద్ర వచ్చింది. గుడ్ నైట్. ట్రైన్ అంతా పడుకుని పోయింది. ఇంకా మనం కూడా పడుకోకపోతే అవ్వదు కదా. సో నాకు కూడా నిద్ర వచ్చేసింది. నేను కూడా స్లీప్ వేసేసా. పడుకునే ముందు నేను ట్రైన్ లో నైట్ వ్యూ వీడియోస్ కొన్ని తీసా, అవి చూడండి. 2 అయింది, నిద్ర రావట్లే. ఇంకలా వచ్చిపోయి స్టేషన్ చూసుకుంటూ అలా స్లోగా నేను ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయా. మళ్ళీ ఇంకా లేచేసరికి మార్నింగ్ అయిందనమాట. సరే మార్నింగ్ అయింది కదా, సరదాగా సన్సెట్ చూద్దాం అని చెప్పి అలా డోర్ దగ్గరికి వెళ్తే ట్రైన్ ఆగిపోయింది. 1 అవర్ 2 అవర్స్ కాదు, జస్ట్ ½ అవర్ మాత్రం ఆగింది అంతే. 6:57 వెళ్ళాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అయిపోతుంది. ఇంకా వెళ్ళలే. ఏమో ఈసారి ట్రైన్ చాలా ఎక్కువ సార్లు ఆగిపోయాడు. మరి ఎందుకప్పుడు ఏమో సిగ్నల్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా నేను నైట్ క్లిప్స్ తీయలేదు. ఏమైందంటే నిద్ర వచ్చింది బాగా, ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చాను కదా. సో నిద్ర వచ్చింది. ఇంకా ఒక 5-6 స్టేషన్లు దాటేసరికి పడుకుని పోయా. సో అందువల్ల ఇంక తీయడానికి కూడా అవ్వలేదు క్లిప్స్. నాకు వచ్చిన భోగి లాస్ట్ అవ్వడం వల్ల నాకు ట్రైన్ మొత్తం స్టార్టింగ్ వరకు భలే వ్యూ కనిపించింది కదా. ఇంకా అన్ని స్టేషన్స్ దాటుకుంటూ వ్యూ చూసుకుంటూ 6:44 అయిపోయింది. నా స్టేషన్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా అందరూ దిగడం కూడా మొదలు పెట్టారు. ఫైనల్గా ఇన్ని అవర్స్ తర్వాత నేను దిగాల్సిన కాచిగూడ స్టేషన్ వచ్చేసింది. ఇంకా దిగిపోదామా?
మొత్తానికి 7 అయింది, వచ్చేసాం. అంటే లాస్ట్ జర్నీ మీద ఈ జర్నీ కొంచెం ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు, కానీ నైట్ పడుకుని మనం చాలా స్టాప్స్ లో ట్రైన్ ఆపేసాడు. అయితే విశాఖ ఎక్స్ప్రెస్ చాలా ప్లేసెస్ లో ఆపే ట్రైన్ అయితే. మేబీ వరదలు అయ్యి వస్తున్నాయి కదా చాలా ఊర్లో, దానివల్ల ఆపేసాడు ట్రైన్. మొత్తానికి ఏదైతే నేను వచ్చేసా హైదరాబాద్ మళ్ళీ. స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంత జనాలు కనిపించలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏదో మార్కెట్లో ఉన్నట్టు చాలా మంది జనం ఉన్నారు. ఈ జనాల్లో నా వల్ల అయితే కాదు, ఇంకా ర్యాపిడ్ బుక్ చేసా. ర్యాపిడ్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చాడు. ఈ రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే నైట్ జర్నీ ప్రిఫర్ చేసుకున్న తర్వాత ప్లస్ పాయింట్ ఒకటి వస్తుంది కదా, ఇదొకటి అనమాట. ఎందుకంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ రోడ్స్ అన్నీ ఖాళీ ఉంటాయి, మనం దిగే టైంకి రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ వ్లాగు వినాయక చవితికి అవ్వక ముందు తీసిందనమాట. వినాయక చవితి అంటే వినాయక నిమజ్జనాలు అవ్వక ముందు తీసింది, అందుకని వినాయకులన్నీ గల్లీలోని బయట చాలా ఉన్నాయన్నమాట. కొంచెం ఎడిటింగ్ చేయడం వల్ల లేట్ అయింది, చిన్న వర్క్స్ వల్ల. సో అందుకని ఇంత లేట్గా రిలీజ్ చేస్తున్నా. ఈ ట్రావెల్ బస్సెస్ భయ్యా, నేను నార్మల్గా ఎప్పుడైనా బస్ ప్రిఫర్ చేసుకుంటే ఎల్బీ నగర్లో ఆపేసి అక్కడ నుంచి పికప్ వ్యాన్తో పంపించేస్తారనమాట. నేను ట్రైన్ ప్రిఫర్ చేశాను కదా, ఇప్పుడు చూడు బస్సు డైరెక్ట్గా అమీర్పేట దాకా వచ్చేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం భయ్యా? ఇదే మన అమీర్పేట, మన కుర్రకారులు, మన పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళందరూ వచ్చేది ఇక్కడికే. ఈ అమీర్పేటకి ఒక పెద్ద ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడ నలుమూలల్లో ఉన్న మనుషులకు కూడా హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమీర్పేటే. ఇంకా నేను ఇంటి దగ్గరికి వచ్చేసా. కాకపోతే మా ఇంటికి వెళ్ళడానికి 4 గల్లీలు ఉంటాయి, 4 గల్లీలు కూడా వినాయకుని పెట్టేశారు. దానివల్ల నేను చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది రూమ్కి. సో ఇదే అనమాట వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యు, బై బాయ్.